హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇంతకు ముందు చూసిన వీడియోకి కంటిన్యూషన్గా మిగతా అంశాలు చూద్దాం. జూలై 2017కి సంబంధించి మిగిలిపోయిన అంశాలు ఈ వీడియోలో చూద్దాం. దీంట్లో రాష్ట్రీయ అంశాలు. తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త రకం పందికి ఏ పేరు పెట్టారు? తిరుపతి వరాహ. 68వ వన మహోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 2017 జూలై 1 నాడు ఎక్కడ ప్రారంభించారు? గుంటూరు జిల్లాలోని ఓపులనాయుడుపాలెం గ్రామంలో. వనం మనం కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఏ శనివారం మొక్కల పెంపకంపై ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. 4వ శనివారం. మొక్కలను నాటి వాటిని సక్రమంగా పెంచిన వారికి ఏ అవార్డు ఇవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వృక్ష మిత్ర. రాష్ట్రంలో 3 విద్యా నగరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే ఇవి ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? అమరావతి, విశాఖపట్నం, తిరుపతిలో. వడ్డీ వ్యాపారులను నియంత్రించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన బిల్లు ఏది? దీని ప్రకారం ప్రభుత్వమే వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ మనీ లెండర్స్ బిల్ 2017 అనే బిల్లును తీసుకొచ్చారన్నమాట. రాష్ట్రానికి వచ్చే ఐటీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు వారి ఆదాయం తగ్గితే 50% అద్దె రాయితీ ఇవ్వడం కోసం ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదించిన కొత్త పాలసీ ఏది? దీనికోసం రానున్న 3 ఏళ్లలో 239 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నారు. ఇది పాలసీ పేరు ఏంటంటే డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ పాలసీ 2017 నుండి 2020. ఆంధ్రప్రదేశ్లో ఫార్ములా 3 రేస్ ట్రాక్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? కోటపల్లి, అనంతపురం జిల్లా. రాష్ట్రం నుంచి విద్యా ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లే వారికి సహాయ సహకారాలు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న కొత్త విధానం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సంక్షేమం అభివృద్ధి విధానం. కేంద్ర రక్షణ శాఖకు చెందిన మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ మిదానికి 57.17 ఎకరాల భూమిని ఎక్కడ కేటాయించారు? నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో. రాజస్థాన్ రాష్ట్రంలో అమలవుతున్న రేషన్ దుకాణాల్లో బ్రాండెడ్ వస్తువులను తక్కువ ధరలకే అమ్మే ఏ పథకమును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? అన్నపూర్ణ బండార్ యోజన. సాధారణ పరిపాలనా శాఖలోని గవర్నెన్స్, పబ్లిక్ మేనేజ్మెంట్, పాలనా సంస్కరణల విభాగంను కొత్తగా ఏ పేరుతో మార్పు చేశారు? డిపార్ట్మెంట్ ఆఫ్ రియల్ టైమ్ గవర్నెన్స్, DTRG. పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాల గుండా వెళ్లే రాష్ట్ర రహదారులను ఇకపై ఏ పేరుతో పిలవనున్నారు? మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్, MDR. దేశంలోనే మొట్టమొదటిసారిగా జాతీయ రైల్వే భద్రతా అకాడమీ, నేషనల్ అకాడమీ ఆఫ్ రైల్వే సెక్యూరిటీని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో. దీనికోసం 33 ఎకరాలు కేటాయించారు. RPF రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండో శిక్షణా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? అనంతపురం జిల్లాలోని పెనుగొండ దగ్గర. దీనిని 244 ఎకరాలలో ఏర్పాటు చేస్తారు. మెరుపులు, పిడుగులకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు ఇస్రో మరియు కుప్పం ఇంజనీరింగ్ విద్యార్థులు సంయుక్తంగా రూపొందించిన మొబైల్ యాప్ ఏది? వజ్రపథ్. మెరుపులు, పిడుగులకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు తయారు చేసిన వజ్రపథ్ మొబైల్ యాప్లో ఎరుపు రంగు దేనిని తెలియజేస్తుంది?
ఎరుపు రంగు 8 కిలోమీటర్ల వ్యాసార్థంలో మెరుపులు పిడుగులు పడే అవకాశమును సూచిస్తుంది. ఎస్సీ ఎస్టీ నిరుద్యోగులు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇచ్చే 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతకు పెంచింది? 25 లక్షలకు. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా ప్రకటించింది. అయితే ఆయన జన్మదినం ఎప్పుడు? జూలై 6. చలనచిత్ర టీవీ శిక్షణా సంస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేయనున్నది? అమరావతిలో. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ స్వస్థలమును ఒక స్మారకంగా అభివృద్ధి చేయనున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే బాలమురళీకృష్ణ గారి స్వస్థలం ఏది? శంకరగుప్తం, తూర్పుగోదావరి జిల్లా. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డు గ్రహీతలకు ఎంత నగదు బహుమతి ఇవ్వనున్నారు? 10 లక్షల రూపాయలు. యూనివర్సిటీల కీర్తి ప్రతిష్టలు పెంచడం, సమాజ హితం కోసం ఉపయోగపడేలా వాటిని మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఏది? సీఎం విజన్ ఎడ్యుకేషన్ సొసైటీ అండ్ నాలెడ్జ్ హబ్. విద్యార్థులకు ఉద్యోగావకాశాలు పెరిగేలా పాఠ్య ప్రణాళికలో మార్పు తెచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ ఏది? స్కిల్ డెవలప్మెంట్, కెపాసిటీ బిల్డింగ్ అండ్ కరికులం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ గవర్నెన్స్ పేరును కొత్తగా ఏ పేరుతో మార్పు చేసింది? ఈ ప్రగతి. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కొత్తగా పీపీపీ విధానమును అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే పీపీపీ అంటే ఏమిటి? పీపర్ ప్లేస్, పీపర్ ప్రాసెస్, పీపర్ పర్సన్. 2017-18 కాలానికి కృష్ణా బేసిన్లో నీటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఎంతెంత చెప్పున కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు. కృష్ణానది నీటి వివాదంపై ఏర్పాటు చేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు దాఖలు చేసిన ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంది? ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 13 అంశాలను, తెలంగాణకు సంబంధించి 18 అంశాలను పరిగణలోకి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో నిర్మించే శాసనసభ భవనాన్ని ఏ ఆకృతిలో నిర్మించనున్నారు? కోహినూరు వజ్రం ఆకృతి. దీన్ని 6 అంతస్తుల్లో నిర్మిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పరిపాలనా నగరంలో నిర్మించే హైకోర్టు భవనాన్ని ఏ ఆకృతిలో నిర్మించనున్నారు? బౌద్ధ స్తూపం. ఇది 4 అంతస్తుల్లో నిర్మిస్తారు. జూలై 12, 2017న అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ జపాన్ పబ్లిక్ ప్రైవేట్ జాయింట్ కాన్ఫరెన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మరియు సింగపూర్ ప్రభుత్వాల మధ్య ఎన్ని సహకార ఒప్పందాలు జరిగాయి? 5 ఒప్పందాలు జరిగాయి. అవి డేటా సెంటర్, క్లౌడ్ కంప్యూటింగ్, విపత్తుల నిర్వహణ, మంచినీటి యాజమాన్యం, మురుగునీటి నిర్వహణ, అమరావతి విజయవాడల మధ్య ట్రాఫిక్ నిర్వహణకు సహకారం. దేశంలోనే తొలిసారిగా పంచాయతీలలో ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. పంచాయతీరాజ్, ఈఈఎస్ఎల్, ఏపీ సిట్కో సంస్థలు సంయుక్తంగా మొదటి దశలో భాగంగా 7 జిల్లాలు గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురంలోని 7094 గ్రామాల్లో సుమారు 10 లక్షల ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేయనున్నాయి.
జూలై 12, 2017న సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ఎక్కడ ఉన్నది? నాగావళి నది, విజయనగరం. ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని నివాసాలు ఏర్పరచుకున్న బీపీఎల్ కుటుంబాలకు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఎన్ని గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది? 100 గజాల వరకు. ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో 10 లక్షల ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేయడానికి ఈఈఎస్ఎల్ సంస్థ ఎంత ఖర్చు పెట్టనుంది? 245 కోట్ల రూపాయలు. ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసిస్ చేయించుకునే వారికి నెలకు ఎంత పింఛను ఇవ్వడానికి ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది? 2500 రూపాయలు. భారత వైద్య పరిశోధనా మండలి సహకారంతో కిడ్నీ వ్యాధుల పరిశోధనా మండలిని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? శ్రీకాకుళం. ఏపీ సిఆర్డిఏ చట్టం 2014లో ఏ సెక్షన్ను సవరించడం ద్వారా ప్రత్యేక క్యాపిటల్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ను ఏర్పాటు చేయనున్నారు? సెక్షన్ 25(1) మరియు సెక్షన్ 25(2). సెక్షన్ 21(1)ను సవరించడం ద్వారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అథారిటీని ఏర్పాటు చేస్తారు. శాస్త్ర, సాంకేతిక, సమాచార రంగాల్లో పరిశోధనలు రైతులకు చేర్చే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్న నీరాంచల్ జాతీయ వాటర్ సెట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ నుండి ఏ జిల్లాలను ఎంపిక చేశారు? అనంతపురం మరియు చిత్తూరు జిల్లాలు. పాడి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించటానికి శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ప్రారంభించిన టోల్ ఫ్రీ నంబర్ ఏది? 1800-120-4209. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టేట్ ఫుడ్ కమిషన్కు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? జేఆర్ పుష్పరాజ్. కేరళ రాష్ట్రం ప్రతి ఏటా తమకు 72,000 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయమని కోరుతోంది. అయితే ఇది ఏ రకం బియ్యం కావాలని కోరుతుంది? జయ రకం. 2018 సంవత్సరపు వార్షిక బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎప్పుడు ప్రవేశపెట్టనుంది? నవంబర్ 2017. 60 ఏళ్లు పైబడ్డ వయోజనులకు నెల నెల కనీస పింఛను కల్పించే ఉద్దేశంతో ఎల్ఐసి సహకారంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి వయో వందన యోజన పథకంలో చేసే డిపాజిట్లను ఎన్ని సంవత్సరాల పాటు నిల్వ ఉంచాలి? 10 సంవత్సరాలు. క్రీడా విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది? సింహపురి, నెల్లూరు జిల్లా. గోదావరి పెన్నా నది అనుసంధానానికి సంబంధించి సర్వే చేయడానికి ఇటీవల రక్షణ శాఖ అనుమతిచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీరు చివరగా ఏ జలాశయంకు చేరుకుంటుంది? సోమశిల. పురపాలక పాఠశాలల తరగతి గదులను డిజిటలీకరించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది? విద్యావాణి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 2,25,245 ఇళ్లతో కలిపి PMAY పథకంలో భాగంగా మొత్తం ఎన్ని ఇళ్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది? 4,20,312. మీజిల్స్ మరియు రుబెల్లా వ్యాధులను ఎదుర్కోవటానికి రాష్ట్రంలో ఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 8 వరకు MR టీకా పేరుతో ఒక కార్యక్రమం చేపట్టనున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ను ఏ వయసు పిల్లలకు తప్పనిసరిగా వేయించాలి? 9 నెలల నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలకు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే 2000 సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎక్కడ జరగనున్నాయి? తిరుపతి. అక్టోబర్ 2, 2017 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 200 ఎన్టీఆర్ క్యాంటీన్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ క్యాంటీన్లలో భోజనం లేదా అల్పాహారంను ఎంతకు విక్రయిస్తారు? 5 రూపాయలు. ఇటీవల చిత్తూరు జిల్లాలోని ఎర్రావారిపాలెం గ్రామంలో పంట పొలాలపై దాడి చేసిన ఏనుగులను మరలా అడవిలోకి పారదోలడానికి చేపట్టిన ఆపరేషన్ పేరు ఏమిటి? కుంకి. రాష్ట్రంలో ఐటీ కంపెనీల ఏర్పాటు కోసం ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులు నిర్మించే భవంతులలో 18 నెలలలోపు ఏ సంస్థలు కార్యకలాపాలు చేపట్టకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎంత శాతం అద్దె రాయితీ ఇవ్వనుంది? 50%. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జాతీయ సదస్సు ఎక్కడ జరుగుతుంది? అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాజిస్టిక్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? కాకినాడ. చంద్రన్న బీమా పథకంలో భాగంగా సహజ మరణం పొందిన అసంఘటిత రంగ కార్మికులకు ఎంత మొత్తం ఇవ్వనున్నారు? 2 లక్షల రూపాయలు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం పొందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు ఏ ఒలింపిక్స్లో రజత పథకం గెలుచుకున్నారు? రియో ఒలింపిక్స్. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ యొక్క టెస్ట్ అండ్ ట్రీట్ నినాదం ఉద్దేశం ఏమిటి? ఐసిటిసి కేంద్రంలో హెచ్ఐవి పరీక్షలు చేయించుకునే వారికి వ్యాధి ఉన్నట్లు తేలితే వెంటనే ఏఆర్టీ యాంటీ రెట్రోవైరల్ థెరపీ చికిత్స ప్రారంభించడం. పై డేటా సెంటర్ను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రారంభించారు? మంగళగిరి. ఆలమట్టి ఆనకట్ట యొక్క పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఎంత? 129.72 టీఎంసీ. ఆరోగ్య రక్ష బీమా పథకంలో చేరిన వారు ఏడాదికి చెల్లించాల్సిన ప్రీమియం ఎంత? 1200 రూపాయలు. ఏ సంవత్సరాన్ని ఈ ప్రగతి సంవత్సరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? 2017-18. ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లోని రైతులు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూసుకోవడానికి అవసరమైన సహకారం అందించడానికి ప్రారంభించిన కార్యక్రమం ఏది? రైతే ముందు. ఆంధ్ర యూనివర్సిటీ 83 మరియు 84 ఉమ్మడి స్నాతకోత్సవం సందర్భంగా డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డాక్టరేట్ను అందుకున్న నలంద యూనివర్సిటీ కులపతి ఎవరు? విజయ పాండురంగ భట్కర్. ఏపీ జెన్కోకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సరపాల్ నౌపారా బొగ్గు గనులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఒడిశా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేయనున్న కియోస్క్ కేంద్రాల లక్ష్యం ఏమిటి? లెర్నర్ లైసెన్స్ పొందడానికి అవసరమైన అన్ని పరీక్షలు ఈ కేంద్రాలలో చేపడతారు. ఆర్థిక అంశాలు. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఎంత శాతం వడ్డీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? 0.1%. జూన్ 30, 2017న జరిగిన జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో ఎరువులపై పన్నును ఎంత శాతంగా నిర్ణయించారు? 5%. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల దగ్గరలోని రైల్వే భూములను అభివృద్ధి చేసేందుకు గాను ఎన్బిసిసి నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ మరియు ఆర్ఎల్డిసి ద రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీనిలో మొదటి విడతగా 10 స్టేషన్లను ఎంపిక చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన స్టేషన్లు ఏవి? నెల్లూరు మరియు తిరుపతి. గ్రామాల్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న సుమారు 7.5 కోట్ల చిన్నారుల సంక్షేమం కోసం సుమారు 400 కోట్ల రూపాయలతో 4000 నందగర్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన వ్యాపారవేత్త ఎవరు? వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్. ఇటీవల పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలను ప్రారంభించిన సంస్థ ఏది?
ఇప్పటికే ఎయిర్టెల్, పేటిఎం, పోస్ట్ బ్యాంకులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఫినో పేటెక్ లిమిటెడ్ అనేది కొత్త పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించిన సంస్థ. 2017-18 కాలానికి ప్రపంచ వృద్ధి రేటు ఎంత ఉండనున్నట్లు త్వరలో జరగబోయే G20 సమావేశాల సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. 3.5 2019 నుండి డీజిల్, పెట్రోల్ ఇంజిన్ల తయారు నిలిపివేసి కేవలం విద్యుత్ కార్లు మాత్రమే తయారు చేయనున్నట్లు ప్రకటించిన కంపెనీ ఏది? వాల్వో. ఈ ప్రశ్న గ్రూప్ 2 మెయిన్లో పేపర్ 1లో అడగడం జరిగింది. మనం అంతకుముందు జూలై 1 to 10 వీడియోలో దీన్ని ఇవ్వడం జరిగింది. ఈ జూలై 15 జరిగిన ఎగ్జామ్లో ఈ బిట్ ఇచ్చారన్నమాట. 600 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సింధువీర్ జలాంతర్గామి పునర్నిర్మాణ పనులను ఏ సంస్థకు అప్పగించారు? హిందుస్థాన్ షిప్యార్డ్, విశాఖపట్నం. స్టార్టప్లను ప్రోత్సహించడం కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం ఏది? ఎలివేట్ 100. హజ్ యాత్రికుల కోసం HDFC బ్యాంక్ ప్రవేశపెట్టిన కొత్త ఫారెక్స్ కార్డ్ పేరు ఏమిటి? హజ్ ఉమ్రా ఫారెక్స్ ప్లస్. హార్వర్డ్ యూనివర్సిటీ వెలువరించిన నివేదిక ప్రకారం వచ్చే దశాబ్ద కాలంలో భారత వార్షిక వృద్ధి రేటు ఎంత ఉండనుంది? 7.7%. 2025 వరకు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలుగా భారత్ మరియు ఉగాండాలు ఉండనున్నాయి. 2016-17 కాలంలో బ్రిటన్లో భారీగా పెట్టుబడి పెట్టిన దేశాలలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 4వ స్థానం. ఏ రోజును సేవ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ డేగా జరపాలని బ్యాంకు సంఘాల సమాఖ్య నిర్ణయించింది? జూలై 19. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వస్తు సేవల పన్నును ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? జూలై 7, 2017 అర్ధరాత్రి నుండి. జూలై 7, 2017 నాడు SGST బిల్లు ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందింది. మొట్టమొదటిసారిగా ఢిల్లీ నుండి వాషింగ్టన్కు నేరుగా ప్రయాణించిన ఎయిర్ ఇండియా విమానం ఏది? AI-103. ఇది ఢిల్లీ నుండి నేరుగా వాషింగ్టన్లోని డ్యూల్స్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. సావరిన్ గోల్డ్ బాండ్స్లో భాగంగా 10 జూలై 2017 నాడు విడుదల చేయబోయే గోల్డ్ బాండ్స్ విలువ ఎంతగా నిర్ణయించారు? 2780 రూపాయలు పర్ గ్రాము. GSTలో ఏ వస్తువు ఏ పన్ను పరిధిలోకి వస్తుందో తెలుసుకోవడానికి కొత్తగా విడుదల చేసిన మొబైల్ యాప్ ఏది? GST రేట్ ఫైండర్. ప్రభుత్వ రంగ బ్యాంకు SBI ఇండియా బయట తన మొట్టమొదటి పేపర్లెస్ బ్యాంకింగ్ సిస్టమ్ను ఎక్కడ ప్రారంభించింది? కాఠ్మండు. అంతర్జాతీయ పత్తి సంస్థ తాజా అంచనాల ప్రకారం 2017-18 కాలానికి ప్రపంచవ్యాప్తంగా పత్తి దిగుబడి ఎంత ఉండనుంది? 2,50,00,000 టన్నులు. కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగులకు ఇచ్చే గిఫ్టులలో ఎంత మొత్తం వరకు GST నుండి వెసులుబాటు కల్పించారు? 50,000 రూపాయల వరకు. పన్ను చెల్లింపుదారులకు ఉపయోగపడే ఏ యాప్ను ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రారంభించారు? ఐకర్ సేతు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో 241 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న శాఖమూరు పార్కుకు ఏ పేరు పెట్టనున్నారు? గాంధీ మెమోరియల్. 2017 జూన్ మాసానికి రిటైల్ ద్రవ్యోల్బణం ఎంతగా నమోదయ్యింది? 1.74%. 2017 జనవరి జూన్ కాలానికి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ నిర్వహించిన సర్వేలో ప్రయాణికుల సంతృప్తి సూచి CSI కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇండెక్స్లో ఇండియాలో ప్రథమ స్థానంలో నిలిచిన విమానాశ్రయం ఏది? స్వామి వివేకానంద ఎయిర్పోర్ట్, రాయపూర్.
ట్రావెల్ అండ్ లీజర్ మ్యాగజైన్ నిర్వహించిన వరల్డ్ 100 బెస్ట్ హోటల్స్ సర్వే ప్రకారం ఎన్ని ఇండియన్ హోటల్స్ చోటు దక్కించుకున్నాయి? 6. ట్రావెల్ అండ్ లీజర్ మ్యాగజైన్ నిర్వహించిన వరల్డ్ బెస్ట్ సిటీ సర్వే ప్రకారం ప్రథమ స్థానంలో నిలిచిన సిటీ ఏది? సాన్ మైగ్యూల్ డి అలెండా, మెక్సికో. భారతదేశం నుండి ఉదయపూర్కి 14వ ర్యాంకు లభించింది. ట్రావెల్ అండ్ లీజర్ మ్యాగజైన్ నిర్వహించిన వరల్డ్ బెస్ట్ ఎయిర్లైన్ సర్వే ప్రకారం ప్రథమ స్థానంలో నిలిచిన సంస్థ ఏది? సింగపూర్ ఎయిర్లైన్స్. జూలై 17, 2017 నాడు ట్రేడింగ్ ముగిసే నాటికి దేశంలోనే అత్యంత మార్కెట్ విలువ కలిగిన సంస్థగా రికార్డు సృష్టించిన సంస్థ ఏది? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ప్రస్తుత విలువ 5,04,458.09 కోట్లు. 5 లక్షల రూపాయలు దాటిన రెండవ సంస్థ RIL. ఇంతకుముందు TCS ఈ ఘనత సాధించింది. 17 జూలై 2017 సమావేశమైన GST మండలి సిగరెట్లపై ఉన్న సెస్సును 485 నుండి ఎంతకు పెంచింది? 792 రూపాయలు. దేశంలోనే తొలిసారిగా బయోమీథేన్ నడిచే బస్సును తయారు చేసిన సంస్థ ఏది? టాటా మోటార్స్. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం పెట్టుబడులు అనుకూల రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది? 3వ స్థానం. మొదటి స్థానం గుజరాత్, 2వ స్థానం ఢిల్లీ, 4వ స్థానం హర్యానా, 5వ స్థానం తెలంగాణ. హిందుస్థాన్ పెట్రోలియంలో కేంద్ర ప్రభుత్వం 51.11% వాటాను ఏ సంస్థకు విక్రయించనుంది? ONGC. ఇల్లు కొనుక్కునే వారి కోసం SBI బ్యాంకు నూతనంగా ప్రారంభించిన పోర్టల్ ఏది? SBI రియాలిటీ. ADB ఇటీవల వెలువరించిన ఏషియన్ డెవలప్మెంట్ అవుట్లుక్ 2017 ప్రకారం ఆసియా ప్రాంత వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉండనుంది? 5.9. భారత వృద్ధి 2017-18 కాలానికి 7.4, 2018-19 కాలానికి 7.6గా ఉండనుంది. తమ బ్యాంకులో శాలరీ ఖాతాలో ఉన్న ఎంపిక చేసిన వినియోగదారులకు ATMల ద్వారా 15 లక్షల వరకు తక్షణ వ్యక్తిగత రుణం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించిన బ్యాంకు ఏది? ICICI. చిన్న మధ్య తరహా సంస్థలు అర్హులైన ఉద్యోగులను వెతికి పట్టుకునేందుకు సహాయపడే ఏ టూల్ను ఇటీవల గూగుల్ సంస్థ ప్రారంభించింది? హైర్. ఇటీవల ఏ ప్రైవేటు సంస్థ తన 40వ వార్షిక సాధారణ సమావేశం జరుపుకున్నది? రిలయన్స్ ఇండస్ట్రీస్. ఫార్చ్యూన్ 500 లిస్టులో మొదటి స్థానంలో నిలిచిన సంస్థ ఏది? వాల్మార్ట్. ఇండియా నుండి IOC 161, RIL 215, టాటా మోటార్స్ 226, SBI 232, BPCL 358, HPCL 367, రాజేష్ ఎక్స్పోర్ట్స్ 423 స్థానాల్లో ఉన్నాయి. ఇటీవల IMF విడుదల చేసిన సవరించిన అంచనాల ప్రకారం 2017-18 కాలానికి భారత్ వృద్ధి రేటు ఎంత ఉండనుంది? 7.2. 2017-18 మరియు 18-19 కాలంలో భారత వృద్ధి రేటు చైనా కంటే ఎక్కువగా ఉండనుంది. 2017-18లో భారత వృద్ధి రేటు 7.2 కాగా చైనా వృద్ధి 6.7గా ఉండనుంది. అలాగే 2018-19 కాలానికి భారత వృద్ధి 7.7 ఉండనుండగా చైనా వృద్ధి 6.4 ఉండనుంది. 2017-18 కాలంలో ప్రపంచ వృద్ధి 3.6 ఉండనుండగా అభివృద్ధి చెందుతున్న దేశాలు 4.8 మరియు అభివృద్ధి చెందిన దేశాలు 1.9%. అదే కాలంలో అమెరికా 2.1% వృద్ధి సాధిస్తాయి. ఇండియాలో స్టాక్ మార్కెట్ సూచి అయిన నిఫ్టీ జూలై 25, 2017 నాడు జీవితకాల గరిష్ట స్థాయి 10,000ను దాటింది. అయితే ఈ సూచి తొలిసారి ఎప్పుడు ప్రారంభమైంది? ఏప్రిల్ 16, 1996. ప్రారంభ విలువ 1000. ఇటీవల పేమెంట్ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించిన ఫినో సంస్థ యొక్క మాతృ సంస్థ ఏది? ICICI.
బ్యాంకులో పేరుకుపోయిన మొండి ఖాతాలను పునరుద్ధరించడానికి ప్రాజెక్ట్ కనెక్ట్ పేరుతో కొత్త కార్యక్రమం ప్రారంభించిన బ్యాంకు ఏది? బ్యాంక్ ఆఫ్ ఇండియా. కొత్తగా విడుదల చేసిన నిబంధనల ప్రకారం సావరెన్ గోల్డ్ బాండ్స్ పథకంలో ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరమునకు గరిష్టంగా ఎంత బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు? 4 కేజీలు. ట్రస్టులు లేదా ప్రభుత్వం నోటిఫై చేసిన ఇలాంటి సంస్థలు గరిష్టంగా 20 కేజీల బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. సిడ్బీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? లక్నో. ఖైజాలా యాప్ ఏ సంస్థ రూపొందించింది? మైక్రోసాఫ్ట్. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన లెక్కల ప్రకారం వివిధ రకాల సెస్సుల ద్వారా 2016-17 కాలంలో ఎంత మొత్తం వసూలైంది? 2,35,000 కోట్లు. BBPS భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ను ఏ సంస్థ నిర్వహిస్తుంది? NPCI. ఇటీవల విడుదల చేసిన OECD FAO అగ్రికల్చరల్ అవుట్లుక్ 2017-26 నివేదిక ప్రకారం బీఫ్ను ఎగుమతి చేస్తున్న దేశాలలో భారత స్థానం ఎంత? 3వ స్థానం. మొదటి స్థానం బ్రెజిల్, 2వ స్థానం ఆస్ట్రేలియా. BSNL సంస్థకు ఉన్న స్థలాల విలువను లెక్కించడానికి చేపట్టిన ప్రాజెక్టు పేరు ఏమిటి? ప్రాజెక్ట్ వసుంధర. సైన్స్ అండ్ టెక్నాలజీ. పరమాణువులు వంటి సూక్ష్మ వస్తువుల పరిమాణం లెక్కించడానికి ఉపయోగపడే అత్యంత సన్నని లేజర్ కాంతిని సంయుక్తంగా అభివృద్ధి చేసినట్లు జర్మనీ, అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే ఈ లేజర్ కాంతి రేఖ వెడల్పు ఎంత? 0.01 హెర్ట్జ్. సౌరకాంతిని ఉపయోగించుకుని నీటిలోని కొన్ని కలుషితాలను తొలగించే ఫోటో క్యాటరిక్ పదార్థాన్ని కనుగొన్నట్లు ఏ దేశ శాస్త్రవేత్తలు ప్రకటించారు? బ్రిటన్లోని స్వాన్సీ యూనివర్సిటీ నిపుణులు. చైనా ఉపగ్రహాలలోకెల్లా అతిపెద్దదైన సిజియాన్ 18 ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్తూ విఫలం అయిన చైనా రాకెట్ ఏది? లాంగ్ మార్చ్ 5Y2. భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న గ్రహ శకలాలను పక్కకు తప్పించేందుకు గాను మొట్టమొదటిసారిగా అమెరికా అంతరిక్ష సంస్థ ప్రయోగించిన వ్యోమనౌక ఏది? ద డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్. గురుగ్రహంపై వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి ఉపయోగపడే చిత్రాలను పంపిన నాసాకు చెందిన టెలిస్కోప్ ఏది? జెమిని నార్త్ టెలిస్కోప్. ఉపరితలం నుంచి గగనతలంలోని 25 కిలోమీటర్ల నుండి 30 కిలోమీటర్ల దూరం లక్ష్యాలను ఛేదించగలిగే QRSAM అనే క్షిపణిని ఒరిస్సాలోని చాందీపూర్ వద్ద DRDO విజయవంతంగా ప్రయోగించింది. అయితే QRSAM అంటే ఏమిటి? క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ఖండాంతర క్షిపణి హోసాంగ్ 14ను ఇటీవల ప్రయోగించిన దేశం ఏది? ఉత్తర కొరియా. విటమిన్ ఏ లోపంతో బాధపడుతున్న ఉగాండా దేశ ప్రజలకు ఉపయోగపడే ఏ విటమిన్ పుష్కలంగా ఉండే సరికొత్త అరటిపండును అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల బృందం ఏది? ద యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్, ఆస్ట్రేలియా. మానవ శరీర కదలికలను అర్థం చేసుకోగల కంప్యూటర్ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల బృందం ఏది? కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ, USA. అంగారకుడిపై జీవనం మనుగడ అసాధ్యమని ప్రకటించిన శాస్త్రవేత్తల బృందం ఏది? ఎడిన్బరో యూనివర్సిటీ, బ్రిటన్. ప్రపంచంలో అతిపెద్ద యంత్రమైన లార్జ్ అడ్రాన్ కొలైడర్ ద్వారా ఒక సరికొత్త రేణువును కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే దీనికి ఏ పేరు పెట్టారు? XICC++. ఇతర గ్రహాలపై ఏర్పాటు చేసే అంతరిక్ష కేంద్రాలలో జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి 4 విద్యార్థులను 20 రోజుల పాటు ప్రత్యేక బంకర్లలో ఉంచే లోనార్ ప్యాలెస్ 1 అనే ఒక ప్రయోగాన్ని చేపట్టిన దేశం ఏది? చైనా. ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనాల ప్రకారం వివిధ బ్యాంకుల్లో ఉన్న 50 అతిపెద్ద మొండి బకాయిల ఖాతాలు పరిష్కరించాలంటే ఎన్ని కోట్ల రూపాయల నష్టాన్ని బ్యాంకులు భరించాల్సి ఉంటుంది? 2,40,40,000 కోట్ల రూపాయలు.
ఇటీవల భారత భూగోళ శాస్త్రవేత్తలు కనుగొన్న సుమారు 43 భారీ గెలాక్సీల సమూహానికి పెట్టిన పేరు ఏమిటి? సరస్వతి. ఇటీవల బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిపుణులు ప్రకటించిన సూర్యుడు ఉన్నంత కాలం మనుగడ సాధించే 8 కాళ్ళ సూక్ష్మజీవి ఏది? టార్డిగ్రీడ్. ఇటీవల కెనడా శాస్త్రవేత్తలు ప్రకటించిన 70 మిలియన్ సంవత్సరాల నాటి డైనోసార్ను పోలి ఉన్న పక్షి జాతి ఏది? క్యూరిస్ అల్బర్టా హంటర్. పదార్థ వ్యతిరేక పదార్థ 2 లక్షణాలు కలిగి ఉన్న రేణువును కనుగొన్నట్లు ఇటీవల శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే దీనికి పెట్టిన పేరు ఏమిటి? ఏంజెల్ పార్టికల్. ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కనుగొన్న అతిపెద్ద ఓషియన్ సన్ఫిష్ జాతి ఏది? వుడ్వింకర్ సన్ఫిష్. ప్రాణాంతక అంటువ్యాధుల నిర్మూలనకు కొత్తగా టీకాలు తయారు చేయడంలో ఉపయోగపడే హ్యూమన్ యాంటీబాడీలను శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. అయితే మానవునిలో ఈ యాంటీబాడీలు ఏ కణం నుండి ఉత్పన్నమవుతాయి? బి కణాలు. భూమి లోపల పొరలలో నీరు ఉన్నట్లే చంద్రుని పొరల లోపల నీరు ఉండే అవకాశం ఉందని ఏ నిపుణుల బృందం పేర్కొంది? బ్రౌన్ యూనివర్సిటీ, అమెరికా. హాసాంగ్ 14 అనే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన దేశం ఏది? ఉత్తర కొరియా. అంతరిక్షంలోకి ఉపగ్రహాలను మోసుకెళ్లగలిగే సిమోర్గ్ అనే ర్యాకెట్ను ప్రయోగించిన దేశం ఏది? ఇరాన్. దేశంలోనే తొలి మానవరహిత యుద్ధ ట్యాంకు ఏది? మంత్రా. థాడ్ అనే క్షిపణి రక్షణ వ్యవస్థను ప్రయోగించిన దేశం ఏది? అమెరికా. MI-17 యుద్ధ విమానాలను ఏ దేశం నుండి కొనడానికి భారత్ ప్రయత్నిస్తుంది? రష్యా. క్రీడలు. ఈస్ట్ బోర్న్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ 2017 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? జోకోవిచ్. మహిళల సింగిల్స్ విజేత కరోలినా ప్లిస్కోవా. అంతర్జాతీయ క్రికెట్లో ఒక పరుగు కూడా ఇవ్వకుండా 4 వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించిన క్రీడాకారిణి ఎవరు? డాన్ వ్యాన్ నికర్క్. ఈమె సౌత్ ఆఫ్రికా టీం కెప్టెన్. వన్డే క్రికెట్లో 200 సిక్సెస్ కొట్టిన తొలి భారత క్రికెటర్ ఎవరెవరు? MS ధోని. ఫిఫా కాన్ఫెడరేషన్స్ కప్ 2017 విజేత ఎవరు? జర్మనీ. గత 16 ఏళ్లలో వన్డే క్రికెట్లో భారత్ తరపున అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పిన భారత్ క్రికెటర్ ఎవరు? మహేంద్ర సింగ్ ధోని. ఈజిప్ట్లో జరిగిన ITF మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న వారు ఎవరు? ఎడ్లపల్లి ప్రాంజల. FIA ఫార్ములా 3 యూరోపియన్ ఛాంపియన్షిప్ రేస్ గెలుచుకున్న తొలి భారతీయ రేసర్ ఎవరు? జహన్ దర్వాలా. ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్ 2017 విజేత ఎవరు? భారత్. పంకజ్ అద్వానీ మరియు లక్ష్మణ్ రావత్ల జోడి ఈ టోర్నీ గెలుపొందింది. ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2017 పోటీలు ఎక్కడ జరిగాయి? భువనేశ్వర్. జూలై 6 నుండి జూలై 9 వరకు. భువనేశ్వర్లో జరిగిన ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2017లో భారత్ ఎన్ని స్వర్ణ పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది? 12. ఆస్ట్రేలియా ఓపెన్ టేబుల్ టెన్నిస్ 2017లో కాంస్య పతకం గెలుచుకున్న భారత్ జోడీ ఏది? సుతీర్థ పూజా జోడీ. రిటైర్మెంట్ ప్రకటించిన 12 ఏళ్ల తర్వాత మరలా US టోర్నీ ద్వారా రీఎంట్రీ ఇస్తున్న రష్యా చెస్ క్రీడాకారుడు ఎవరు? ఇతనికి ప్రపంచ చెస్ ఛాంపియన్ నెగ్గిన పిన్న వయస్కుడుగా రికార్డు ఉంది. కాస్పరోవ్. తాజాగా విడుదల చేసిన ఫిఫా ర్యాంకింగ్స్లో భారత్ ఫుట్బాల్ జట్టు ర్యాంకింగ్ ఎంత? 96. వన్డే క్రికెట్ మ్యాచ్ల్లో ఛేదనలో అత్యధిక సెంచరీలు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ. 102 ఇన్నింగ్స్లో 18 సెంచరీలు చేశాడు. ఇండియాలో మొట్టమొదటి జరుగుతున్న ఫిఫా అండర్-17 ఫుట్బాల్ ప్రపంచ కప్లో భారత్ జట్టు మొదటి మ్యాచ్లో ఏ జట్టుతో తలపడనుంది?
అమెరికా. ఆసియా యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 49 కేజీల విభాగంలో రజత పతక విజేత ఎవరు? సచిన్ సివాజ్. సౌత్ ఆస్ట్రేలియన్ ఓపెన్ స్క్వాష్ టైటిల్ 2017 ఎవరు గెలుచుకున్నారు? హరీందర్ పాల్ సంధు. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2017 విజేత ఎవరు? వెల్టేరి బొట్టాస్. టెన్నిస్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ లో అత్యధిక మ్యాచ్లు నెక్కిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించినది ఎవరు? రోజర్ ఫెదరర్. కామన్వెల్త్ చెస్ ఛాంపియన్షిప్ 2017 విజేత ఎవరు? జిఎం అభిజిత్ గుప్తా. బ్రిటిష్ గ్రాండ్ ప్రీ 2017 విజేత ఎవరు? హామిల్టన్. మెల్బోర్న్ లో జరిగిన పురుషుల సింగిల్స్ విక్టోరియన్ ఓపెన్ స్క్వాష్ టైటిల్ 2017 విజేత ఎవరు? హరీందర్ పాల్ సంధు. వింబిల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ 2017 పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? రోజర్ ఫెదరర్. ఇతనికి ఇది కెరీర్లో 19వ గ్రాండ్ స్లామ్, అలాగే 8వ వింబిల్డన్ టైటిల్. వింబిల్డన్ సాధించిన పెద్ద వయస్కుడు కూడా రోజర్ ఫెదరర్. లండన్లో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్స్లో F46 జోవెలిన్ త్రోతో విభాగంలో స్వర్ణ పతక విజేత ఎవరు? సుందర్ సింగ్ గుర్జర్. భారత క్రికెట్ టీం బౌలింగ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారు? భరత్ అరుణ్. ఒకప్పటి ప్రపంచ నెంబర్ 1 ర్యాంకర్ టైగర్ వుడ్స్ ప్రస్తుతం కెరీర్లో తొలిసారిగా 1005వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. అయితే ఇతను ఏ క్రీడకు చెందినవాడు? గోల్ఫ్. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఓవరాల్ ఛాంపియన్షిప్గా నిలిచిన జట్టు ఏది? కేరళ. 2017 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు టోర్నీల ద్వారా అత్యధిక మొత్తం గెలుచుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఎవరు? కిదాంబి శ్రీకాంత్. నేషనల్ మాస్టర్స్ స్నూకర్ టోర్నమెంట్ 2017 విజేత ఎవరు? మనుదేవ్. మహిళా వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా రికార్డు నెలకొల్పిన క్రికెటర్ ఎవరు? మిథాలీ రాజ్. ఈమె 6028 పరుగులు చేసింది. మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించినది ఎవరు? హర్మన్ ప్రీత్ కౌర్. 115 బంతుల్లో 171 పరుగులు. భువనేశ్వర్ జరిగిన ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పథకం నెగ్గి ఇటీవల డోపింగ్ టెస్టులో పట్టుబడి పథకం పోగొట్టుకున్న భారత షాట్పుట్ క్రీడాకారిణి ఎవరు? మన్ప్రీత్ కౌర్. డెల్ గ్లోబల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ సిటీస్ ఇండెక్స్లో భారత్ నుండి ఏ నగరాలు స్థానం పొందాయి? ఢిల్లీ మరియు బెంగళూరు. వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఇన్ షార్ట్ కోర్స్ స్విమ్మింగ్ 2022 ఎక్కడ జరగనున్నాయి? కజన్, రష్యా. 2024 బుడాపెస్ట్, హంగేరీలో జరగనున్నాయి. ఆస్తానాలో జరిగిన ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ ఛాలెంజర్స్ పురుషుల డబుల్స్ విజేత ఎవరు? విష్ణువర్ధన్ తోసిహిడ్ ముత్సాయి. ఐసీసీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ 2017 విజేత ఎవరు? ఇంగ్లాండ్ 4వసారి ఈ టైటిల్ గెలుపొందింది. ఇంతకుముందు 1973, 1993, 2009లో ఈ టైటిల్ గెలుపొందింది. భారత్ ఫైనల్కు చేరడం 2వసారి. 2005 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అప్పటి కూడా మిథాలీ రాజ్ కెప్టెన్గా ఉండడం గమనార్హం. ఇండియాలో జరిగే ఏకైక ఏటీపీ టెన్నిస్ టోర్నీ చెన్నై ఓపెన్ను ఎక్కడకు మార్చారు? పూణే. చెన్నై ఓపెన్ పేరును మహారాష్ట్ర ఓపెన్గా మార్చారు. యునైటెడ్ స్టేట్స్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత ఎవరు? హెచ్ఎస్ ప్రణయ్. ఫైనల్లో భారత్కి చెందిన పారుపల్లి కశ్యప్ను ఓడించి టైటిల్ గెలుపొందాడు. లండన్లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 33. భారత్ క్రీడాకారులు 5 1 స్వర్ణ, 2 రజత, 2 కాంస్య పతకాలు గెలిచారు. ఐసీసీ మహిళా ప్రపంచ కప్ జట్టుకు కెప్టెన్గా ఎవరు ఎంపికయ్యారు? మిథాలీ రాజ్. స్విట్జర్లాండ్లో జరిగిన బీల్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచిన భారత క్రీడాకారుడు ఎవరు? పెంటేల హరికృష్ణ.
బహమాస్లో జరిగిన కామన్వెల్త్ యూత్ గేమ్స్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 7వ స్థానం. 2017 ఆసియా యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఎక్కడ జరగనున్నాయి? నేపాల్. 2021లో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఎక్కడ జరగనున్నాయి? ఢిల్లీ. ఐపీఎల్ తరహాలో ది బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రారంభించిన లీగ్ ఏది? క్యూ స్లామ్ ఇండియన్ క్యూ మాస్టర్స్ లీగ్. కామన్వెల్త్ యూత్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించిన సచిన్ శివాజ్ ఏ క్రీడకు సంబంధించిన వాడు? బాక్సింగ్. 5 సంవత్సరాల తర్వాత ఇండియాలో జరగనున్న WTA టోర్నీ ఏ పేరుతో జరగనుంది? ముంబై ఓపెన్. టర్కీలో జరుగుతున్న డీప్లింపిక్స్లో రజత పతకం గెలుచుకున్న దీక్షా దాగర్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి? గోల్ఫ్. ప్రో కబడ్డీ లీగ్ 5వ సీజన్ ఎక్కడ ప్రారంభమైంది? హైదరాబాద్. టూర్ ది ఫ్రాన్స్ 2017 విజేత ఎవరు? క్రిస్ ఫ్రూమ్. 2018లో జరగనున్న ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ అండర్-19 ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఇండోనేషియా. లాగోస్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల డబుల్స్ విజేత ఎవరు? సుమిత్ మరియు మను అత్రి జోడీ. ప్రపంచ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలోనూ ప్రస్తుతం 50 సగటుతో ఉన్న క్రీడాకారుడు ఎవరు? విరాట్ కోహ్లీ. హంగేరియన్ గ్రాండ్ ప్రీ 2017 విజేత ఎవరు? సెబాస్టియన్ వెటెల్. వ్యక్తులు. గ్రీసు దేశానికి భారత రాయబారిగా ఎవరు ఎంపికయ్యారు? సమ్మా జాన్. మెన్సా సంస్థ నిర్వహించిన ఐక్యూ టెస్ట్లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరియు స్టీఫెన్ హాకింగ్ల కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుని రికార్డు సృష్టించిన కుర్రాడు ఎవరు? అర్నవ్ శర్మ. భారత నూతన అటార్నీ జనరల్గా ఎవరు నియమితులైనారు? కేకే వేణుగోపాల్. భారత నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? అచల్ కుమార్ జ్యోతి. ఐటీబీపీ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆర్కే పచండా. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా నియమితులైన తొలి మహిళా నేత ఎవరు? క్యారీ ల్యామ్. శ్రీలంక నూతన ఆర్మీ కమాండర్గా ఎవరు ఎంపికయ్యారు? లెఫ్టినెంట్ జనరల్ మహేష్ సానానాయకే. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నూతన అధిపతిగా ఎవరు ఎంపికయ్యారు? సంజయ్ కుమార్. ఇండోనేషియాకు భారత్ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? ప్రదీప్ కుమార్ రావత్. న్యూయార్క్లోని ఇండియన్ కాన్సులేట్ హెడ్గా ఎవరు నియమితులయ్యారు? సందీప్ చక్రవర్తి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కు చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? దేబీ ప్రసాద్ దాస్. జిఎస్టి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? జాన్ జోసఫ్. బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్కు చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు? జస్టిస్ విక్రమ్జిత్ సేన్. యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? లిల్లీ సింగ్. ఫీల్డ్స్ మెడల్ సాధించిన ఏకైక మహిళగా రికార్డు నెలకొల్పిన వారు ఎవరు? ఆమె ఇటీవల 40 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఈమె మరియం మిర్జా ఖానీ, ఇరానియన్ మ్యాథమెటిషియన్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ CEO మరియు MDగా బాధ్యతలు స్వీకరించిన వారు ఎవరు? విక్రమ్ లిమాయే. ఐటీబీపీ నూతన డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆర్కే పచనంద. రామకృష్ణ మఠం 16వ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? స్మరణానందాజీ. నెల్సన్ మండేలా డే ఎప్పుడు? జూలై 18. నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ సింగపూర్కు 4వ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? ప్రొఫెసర్ సుబ్రా సురేష్. భారత పురుషుల క్రికెట్ టీం చీఫ్ కోచ్గా ఎవరు ఎంపికయ్యారు? రవి శాస్త్రి. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గవర్నింగ్ బోర్డు సభ్యునిగా భారత్ నుండి ఎవరు ఎంపికయ్యారు? రాజీవ్ దూబే. ప్రో కబడ్డీ టీం తమిళ తలైవాస్కు ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు?
కమల్ హాసన్. ద యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? లార్డ్ డేవిస్. బ్రిటన్ సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు? బ్రెండా హేల్. రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? అశోక్ మాలిక్. బ్రిటిష్ అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తి ఎవరు? రవీందర్ సింగ్. రాష్ట్రపతి కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? సంజయ్ కొఠారి. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన వారు ఎవరు? సీన్ స్పైసర్. ఇటీవల మరణించిన యుఆర్ రావు ఉడుపి రామచంద్రరావు భారతదేశ ఏ అత్యుత్తమ సంస్థకు చైర్మన్గా పనిచేశారు? ఇస్రో. వాల్మార్ట్ ఇండియా సిఓఓ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? దేవేంద్ర చావ్లా. ఇటీవల మరణించిన యశ్పాల్ సింగ్ ఏ రంగంలో నిష్ణాతుడు? ఫిజిక్స్. భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? రవీష్ కుమార్. తదుపరి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరి పేరును ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేహర్ ప్రతిపాదించారు? జస్టిస్ దీపక్ మిశ్రా. ఏడీబీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్కు ఇండియా నుండి ఎవరు ఎంపికయ్యారు? సుభాష్ గార్గ్. 2013 నుండి ప్రపంచ కుబేరుల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న బిల్ గేట్స్ను పక్కకు నెట్టి ఆ జాబితాలో మొదటి స్థానం కైవసం చేసుకున్న వ్యక్తి ఎవరు? జెఫ్ బెజోస్, అమెజాన్ వ్యవస్థాపకుడు. యాక్సిస్ బ్యాంక్ సిఇఓ అండ్ ఎండిగా ఎవరు ఎంపికయ్యారు? శిఖా శర్మ. ఇటీవల మరణించిన ధరమ్ సింగ్ నారాయణ్ సింగ్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు? కర్ణాటక. అవార్డులు. వరల్డ్స్ గ్రీన్ బిల్డింగ్ ర్యాంకింగ్స్ 2వ స్థానంలో నిలిచిన సియర్రా ఓడిసి బిల్డింగ్ ఎక్కడ ఉన్నది? కోయంబత్తూర్. కేంద్ర ఆరోగ్య శాఖ అభివృద్ధి చేసిన ఏ మొబైల్ యాప్కు గాను జిఎస్ఎంఏ ఏషియా మొబైల్ అవార్డు 2017కు ఎంపికయింది? ద ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ విన్. జూలై 4న అమెరికా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికాలో సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక ప్రగతి సాధనలో విశేష సేవ చేసిన వలస వ్యక్తులకు ఇచ్చే గ్రేట్ ఇమిగ్రెంట్స్ పురస్కారానికి ఈ సంవత్సరం ఎంపికైన భారతీయ అమెరికన్లు ఎవరు? సంతను నారాయణ మరియు డాక్టర్ వివేక్ మూర్తి. మెట్ట వ్యవసాయంలో విశిష్ట ఉత్తమ పరిశోధనలు చేసేవారికి ప్రతి సంవత్సరం అఖిల భారత వ్యవసాయ పరిశోధన సంస్థ జాతీయ స్థాయిలో ఇచ్చే వసంతరావు నాయక్ పురస్కారమునకు 2017 సంవత్సరంలో గాను ఎంపికైన సంస్థ ఏది? రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం, అనంతపురం. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ స్థాయి ఉపన్యాస చర్చా వేదిక పోటీల్లో విజయం సాధించిన భారత సంతతి విద్యార్థి ఎవరు? జేజే కపూర్. గ్రీసులో జరిగిన మిస్ టూరిజం ఇంటర్నేషనల్ 2017 విజేత ఎవరు? రశ్మి బంట్వాల్. ఆస్ట్రేలియా అత్యుత్తమ పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాకు ఎంపికైన భారత సంతతి వ్యక్తి ఎవరు? గురుస్వామి జయరామన్. ప్రైమ్ మినిస్టర్స్ ట్రోఫీ ఫర్ బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ద కంట్రీ ఫర్ ద పెర్ఫార్మెన్స్ ఇయర్స్ 2014-15 మరియు 15-16కు టాటా స్టీల్. స్పోర్ట్స్ ఇలిస్ట్రేటెడ్ ఇండియా మ్యాగజైన్ ఆధ్వర్యంలో జరిగిన మారుతి సుజుకి స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? పివి సింధు. గోల్డెన్ పీకాక్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ అవార్డు గెలుచుకున్న కంపెనీ ఏది? డాన్ఫోస్ ఇండియా. లోక్మత్ పార్లమెంటరీ అవార్డులు 2017లో జీవిత సాఫల్య పురస్కారాలు అందుకున్న వారు ఎవరు? ఎల్కే అద్వానీ మరియు శరద్ యాదవ్. మిస్ కెనడా వరల్డ్ 2017 పోటీల్లో పీపుల్స్ చాయిస్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు? కళ్యాణపు శ్రావ్య. సైన్స్ రంగంలో చైతన్య సాధనకు కృషి చేసిన వారికి ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఇచ్చే ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ పురస్కారంకు ఎంపికైన ఎన్డీటీవీ సైన్స్ ఎడిటర్ ఎవరు? పల్లవ బగ్లా. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇచ్చే మహానాయక్ సమ్మాన్ 2017 ఎవరికి లభించింది? శకుంతల బారువా.
నేషనల్ ఎర్త్ సిస్టమ్ సైన్సెస్ అవార్డ్స్ 2017లో లైఫ్ టైమ్ ఎక్సలెన్స్ అవార్డు ఎవరికి దక్కింది? కె గోపాలన్. కంబోడియాలోని అంకోర్ వాట్ దేవాలయాలను కాపాడడంలో కృషి చేసిన ఏ జపాన్ చరిత్రకారుడికి ఆసియా నోబెల్ అయిన రామన్ మొగసెసే అవార్డు లభించింది? యోషియాకి ఇషిజావా. జపాన్ దేశ పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ కు ఎంపికైన భారతీయ వ్యక్తి ఎవరు? అశ్విని కుమార్. కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటించిన జాతీయ ప్రతిభా పురస్కారాలకి జియో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఎవరు ఎంపికయ్యారు? ఆచార్య కెఎస్ కృష్ణ. 5వ అంతర్జాతీయ పర్యాటక ప్రయాణాల అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విభాగంలో జాతీయ అవార్డు లభించింది? బెస్ట్ మేనేజ్డ్ టూరిస్ట్ డెస్టినేషన్. పుస్తకాలు. సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ ప్రధాని నరేంద్ర మోడీపై రాసిన పుస్తకం ఏది? మేకింగ్ ఆఫ్ ఏ లెజెండ్. ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ పై దర్శకుడు సుమన్ ఘోష్ రూపొందించిన డాక్యుమెంటరీ ఏది? ద ఆర్గ్యుమెంటివ్ ఇండియన్. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భార్యపై సంగీత ఘోష్ రచించిన పుస్తకం ఏది? ప్రెసిడెంట్స్ లేడీ. ప్రణబర్ ప్రేయసి. 3000 స్టిచెస్ ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీ లైవ్స్ పుస్తక రచయిత ఎవరు? సుధామూర్తి. ఈమె ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య మరియు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్. మ్యాన్ బుకర్ ప్రైజ్ 2017కు ఎంపిక జాబితాలో నిలిచిన ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ పుస్తక రచయిత ఎవరు? అరుంధతి రాయ్. సూటిమాట పుస్తక రచయిత ఎవరు? దేవులపల్లి అమర్. గో సంజీవిని పుస్తక రచయిత ఎవరు? డాక్టర్ ములగలేటి శివరాం. డాటర్ ఆఫ్ ఎంపైర్ లైఫ్ యాజ్ ఎ మౌంట్ బాటన్ పుస్తక రచయిత ఎవరు? పమేలా హిగ్స్. ఈమె భారత చిట్ట చివరి వైస్రాయ్ మౌంట్ బాటన్ కుమార్తె. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలు, మరిన్ని వీడియోస్ మీరు మీ మెయిల్లో పొందండి. రాబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ సంబంధించి పేపర్ 2ని మొత్తం కంప్లీట్గా చేయాలనుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. దాన్ని బట్టి ఇంట్రెస్ట్ని బట్టి మన సబ్స్క్రైబర్స్ని బట్టి నేను ఆ వీడియో కంప్లీట్గా మొత్తం సిలబస్ అంతా పేపర్ 2ని ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ గివ్ యువర్ సజెషన్స్. అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు మెయిల్లో తెలియచేయండి. కామెంట్స్ సెక్షన్లో కూడా తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.